ఇప్పుడు ఇదిగోండి మన పానీపూరి ఓన్లీ 1 piece ఓకే एक ही पीस खाना है you won't get another one okay this is just that is called a good husband caring husband అంతే ఇప్పుడు మేము తింటున్నాం పాపడి రగడి పాపడి రగడి పాపడి రగడి పాపడి రగడి అనగా ఓకే రగడ సారీ హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఈవినింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం చూడండి 6:47 అయింది అండ్ దిస్ ఈజ్ లైక్ బ్లూ కలర్, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బ్లూ ఎగ్జాక్ట్గా అండ్ బ్లాక్ కూడా ఉంది. యాక్చువల్లీ ఈ వాచ్ నాకు దీని కలర్ చాలా ఇష్టము, ఎందుకంటే మనం ఎప్పుడైనా ఏదైనా కావాలంటే మన ఇష్టం వచ్చినట్టు డైల్ మార్చవచ్చు అండ్ దాంతోపాటు మనం కావాలంటే కలర్స్ కానీ ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు, కస్టమైజేబుల్. సో నాకు ఆ ఫీచర్ వల్ల చాలా ఇష్టం. ఎప్పుడైనా నేను ఏ డ్రెస్ వేసుకున్నా దాని ప్రకారంగా నేను మ్యాచ్ చేసి కలర్ అనేది థీమ్ అనేది సెట్ చేసుకుంటాను. యాజ్ ఆఫ్ నో బ్లూ బ్లాక్ కాబట్టి నా పైన బ్లాక్ ఉంది అండ్ కింద బ్లూ ఉంది, మీకు కనపడుతుంది. సో ఈ కలర్ కాంబినేషన్తో సెట్ అయిన నేను వాచ్ అనేది కస్టమైజ్ చేసి పెట్టాను. గుడ్ సిట్ ఓకే స్టే బీ లైక్ ఎ గుడ్ బాయ్. అండ్ ఇప్పుడు నేను నిషా కలిసి మేము బయలుదేరాం ఇంటి నుంచి. మేము వెళ్తున్నాము పానీపూరి తినడానికి. తనకి క్రేవింగ్స్ అవుతున్నాయి పానీపూరి తినడానికి, సో అందుకునే వెళ్తున్నాము. నాకు తెలుసు ప్రెగ్నెన్సీ టైంలో బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, ఎంత కుదిరితే అంత. అంటే 99% బయట తినకూడదు, 1% ఛాన్స్. సో ఇవాళ 1% ఛాన్స్ యు ఆర్ గెటింగ్ పానీపూరి. వన్ ప్లేట్ 1 piece, ఓన్లీ 1 piece జస్ట్ ఫర్ యువర్ క్రేవింగ్స్. సో తనకి క్రేవింగ్స్ అవుతున్నాయి కాబట్టి మనం క్రేవింగ్స్ని కూడా మనం ఏం చేయలేము కదా, తినాలని ఉంటే అప్పుడు ఈ టైంలో మరి ఏం చేయాలి, తన ఇష్టం ఉంది కాబట్టి తినిపిస్తున్నాను. సో అందుకని జస్ట్ ఒక పానీపూరి తినిపిస్తాను, వెళ్ళి తీసుకెళ్ళి దాన్ని. సో ఆర్డర్ क्या बताओ? गोलगप्पे, पानीपुरी, पापड़ी रगड़ा ले लो. पापड़ी रगड़ा और समोसा रगड़ा और बस रख ले लो. సో మా పానీపూరి అయితే వచ్చేసింది ఇప్పుడు. ఇదిగోండి మన పానీపూరి ఓన్లీ 1 piece ఓకే एक ही पीस खाना है you won't get another one okay this is just because you are craving, so I'm giving you one only. All rest of 5 I will eat. आप 5 खाओगे? हाँ. యాక్చువల్లీ నిషా 3 ఐటమ్స్ చెప్పింది తినడానికి, బట్ ఓన్లీ 2 ఐటమ్స్ తీసుకున్నాము. పాపడి రగడ ఒకటి, పానీపూరి ఒకటి. సో పాపడి రగడ ఎక్కడ ఉంది అండ్ పానీపూరి ఎక్కడ ఉంది, ఓన్లీ 2 ఐటమ్స్. బేసికలీ సమోసా చాట్ కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ సమోసాలో ఆలు ఉంటుంది, నాకు నమ్మకం లేదు. ఆలు స్టఫింగ్ ఎలా ఉంటుంది అంటే సమోసా లోపల ఆలు స్టఫింగ్ ఎలా ఉంటుంది నాకు తెలియదు, ఎంతవరకు బాగుంటుందో ఎంతవరకు ఫ్రెష్ ఉంటుందో నాకు గ్యారెంటీ లేదు, అందుకని అది తీసుకోవట్లేదు. అండ్ మేబీ ఆ మసాలా వల్ల కూడా ఎందుకు మనకి ఫుడ్ పాయిజన్ లాగా అవ్వడం అవసరం ఈ టైంలో, లాస్ట్ మంత్ కదా. సో బెటర్ టు బీ ప్రికాషియస్. క్రేవింగ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని ఐటమ్స్ తినిపిస్తాను, అన్నీ తినిపిస్తాను, అంతేనా? దట్ ఈస్ కాల్డ్ గుడ్ హస్బెండ్, కేరింగ్ హస్బెండ్. ఇప్పుడు మేము తింటున్నాం పాపడి రగడి అనగా ఓకే రగడ సారీ. ఇప్పుడు మేము తింటున్నాం పాపడి రగడ, సో ఐ మీన్ రగడ పాపడి వాట్ ఎవర్, రెండు సేమే కానీ చాలా బాగుంది. సమోసా చాట్ కంటే కంపేర్ చేస్తే చాలా బాగుంది, లేదంటే సమోసా రగడ కంపేర్ చేస్తే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. రైట్. Come on. अभी मैं डांस कर रही थी लिफ्ट में, हाँ. अभी ये डांस कर रही है whatever. సో గైస్ బేసిక్లీ ఏమైందంటే ఈ టైంలో ప్రెగ్నెన్సీలో లేడీస్కి ఇప్పుడు 9th month కదా, వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రిపరేషన్ అవుతుంది, పెయిన్స్ రావడం, ఎందుకంటే బేబీ వెయిట్ పెరిగిద్ది, బేబీ కిందకి వచ్చేస్తుంది అండ్ దానివల్ల లేడీస్కి అనేది పెయిన్ వస్తుంది, అంతేగా? సో గైజ్ అయితే ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ రాత్రి అయితే మేము పడుకోపోయాము. నాకు చాలా నిద్ర వచ్చేసింది, అలసిపోయేలా ఉన్నా నేను కొంచెం. పైగా నాకేమో కోల్డ్ కూడా అయిపోయింది, జలుబు అయిపోయింది. ఐ మీన్ చెప్పాలంటే ఈ జలుబు ఉండడం వల్ల నేనేమో సోఫాలో పడుకుంటున్నాను, నిషా రూమ్లో పడుకుంటుంది.
ఈ ప్రెగ్నెన్సీ టైం పీరియడ్లో వైఫ్తో హస్బెండ్కి కోల్డ్ ఉంటే అంటే జలుబు ఉంటే దూరంగా ఉంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. సో బెటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మేము కలిసి పడుకోలేదు, నేను హాల్లో పడుకున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం మీకు చెప్పాలి, నాకు 3 days బ్యాక్ ఒక కంపెనీ నుంచి కాల్ వచ్చింది రిలేటెడ్ టు బేబీ మదర్ కార్డ్ ఉంటుంది. అంటే బేబీ ఉంటుంది కదా, బేబీకి మమ్మీకి మధ్యలో ఉన్న ఆ ట్యూబ్ లాంటిది చూసారా, దాన్ని ప్రిజర్వ్ చేయడం. సో ఆ కంపెనీ దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఒక స్పెసిఫిక్ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళు నాకు కాల్ చేశారు, ఇలా అంటే వాళ్ళ ప్లాన్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్ డీటెయిల్గా. అండ్ దాంట్లో సింపుల్గా ఏమన్నారంటే కాల్ చేసి ఫస్ట్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. అంటే దాని రిలేటెడ్ సంబంధించిన ప్యాకేజెస్ అండ్ యూస్ఫుల్ ఎలా ఉంటుంది మనకి మొత్తం ఇన్ డెప్త్ డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ ఇంటికి వచ్చారు, అపాయింట్మెంట్ బుక్ చేస్తే నిన్న వచ్చారు వాళ్ళు. సార్ ఈ స్టెమ్ సెల్ కాన్సెప్ట్ గురించి మీకు ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా సార్? స్టెమ్ సెల్ కాన్సెప్ట్ అంటే నార్మల్గా ఇది బేబీ కార్డ్ రిలేటెడే కదా, ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా ఏదైనా వస్తే దానికి క్యూర్ చేయడానికి అదొక పీస్ అంతే కదా. అంటే మీకు నార్మల్ కాన్సెప్ట్ ఏంటంటే కలెక్ట్ చేస్తారు, స్టోర్ చేస్తారు, ఫ్యూచర్లో ఉపయోగించుకోవచ్చు అంతే. ఇంతవరకు మీకు ఐడియా ఉంది సార్. బట్ ఈ స్టెమ్ సెల్ ఉపయోగించి కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు ఆ ప్రాబ్లమ్ని. సో అటువంటి ఉంది కాబట్టి దీన్ని ఓన్లీ పబ్లిక్ బ్యాంకింగ్ అనే స్టార్ట్ చేస్తున్నారు స్టార్టింగ్ డేస్లో. 2010 నుంచి అపోలో అండ్ క్యాన్లా ఫార్మా ఇవి కూడా మెర్జ్ అయ్యి మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ అనేది కూడా చేస్తుంది. అంటే ప్రైవేట్ అంటే ఏంటంటే మన బేబీ శాంపిల్ని మనం దాచుకోవడం, వేరే అదర్ పర్సన్స్తో షేరింగ్ ఇలా ఏమి ఉండదు, మీ దాన్ని మీరు దాచుకుంటున్నారు. ప్లస్ ఇది కల్చరింగ్ చేయొచ్చు, ఒక సెల్ నుంచి మల్టిపుల్ సెల్స్గా కల్చరింగ్ చేసే టెక్నాలజీ ప్రెజెంట్ అవైలబుల్గా ఉంది. సో ఇన్ని సోర్సెస్ ఉన్నప్పుడు ప్రెజెంట్ స్టోర్ చేయడం కంటే అవసరం వచ్చినప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ICMR గైడ్లైన్స్ ప్రకారం ప్రెజెంట్ స్టోర్ చేయట్లేదు. ప్లస్ ఇది ప్రాసెస్ మనం ఎలా చేయాలి, ఎన్రోల్ అవ్వాలి అనే దాని గురించి ఇనిషియల్లీ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి వస్తుంది సార్. వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత వితిన్ 2 days లోపు మీ కిట్ బాక్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఎందుకంటే 2 days అనేది మీ 9th month లో ఉన్నారు కాబట్టి డ్యూ డేట్ అనేది దగ్గర ఉంటుంది, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా మీ కిట్ బాక్స్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తాము. మీరు ఎప్పుడైతే హాస్పిటల్కి వస్తారో డెలివరీ టైంకి ఆ టైంలో కిట్ క్యారీ చేస్తూ అక్కడ ఉండే డాక్టర్కి, మనకి 4th floor లో MIC ఉంది కదా సార్, అక్కడ కిట్ బాక్స్ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఉండే స్టాఫ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా స్టెమ్ సెల్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు కూడా ఒకసారి చెప్పారంటే సార్ మా పారామెడిక్ దగ్గర ఉండి ఇదంతా కూడా చూసుకుంటారు, కలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా. దీనివల్ల ఏంటంటే మా పర్సన్ రావడం 1 or 2 minutes డిలే అయినా డాక్టర్ గారే అక్కడ కలెక్షన్ అంతా చేసేది. మా పర్సన్ ఏంటంటే ఆఫ్టర్ కలెక్షన్ దాన్ని ప్రాపర్గా ప్యాక్ చేసుకుని ఇది సఫిషియెంట్ వాల్యూమ్ వచ్చిందా రాలేదు ఇవన్నీ చూసుకొని ఇదంతా కూడా ప్రాసెస్ చేస్తారు సార్. ప్లస్ మనం యూజ్ చేసే కిట్ బాక్స్ గురించి, ఎందుకంటే మన ఈరోజు స్టోరేజ్ వచ్చేసరికి గుజరాత్ అపోలో క్యాంపస్లో ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అక్కడ పంపించాలంటే త్రూ ఎయిర్లైన్స్ సీక్వెల్ లాజిస్టిక్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాము. బేసికలీ మీకు ఇన్ షార్ట్లో చెప్తాను మొత్తం మేమేం మాట్లాడాము. ఆ కార్డ్ ఉంటుంది చూసారా, ఆ కార్డ్ని ప్రిజర్వ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ప్రిజర్వ్ చేసినకి ఒక ప్యాకేజెస్ ఉంటాయి, 25 years ఒకటి ఉంటుంది, 75 years ప్యాకేజెస్ ఉంటాయి. అండ్ ఐ థింక్ 3 packages నాకు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్యాకేజెస్లో మనకు కావాలంటే కార్డ్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రిజర్వ్ చేయడానికి యూస్ఫుల్ ఏంటి నేను మీకు చెప్తున్నాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా బేబీకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ అవుతే ఆ హెల్త్ ఇష్యూస్ని క్యూర్ చేయడానికి ఈ కార్డ్ ఉంది చూసారా, దాంట్లో ఉన్న బ్లడ్ అనేది హెల్ప్ చేస్తుంది బేబీని ట్రీట్ చేయడానికి. అంటే బేబీ ఫర్ ఎగ్జాంపుల్ 25 years 30 years అయిపోతారు, ఆ టైంలో ఏదైనా అవసరం ఉంటే హెల్త్ ఇష్యూ అయ్యి సో అలా ఆ హెల్త్ ఇష్యూస్ని క్యూర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ట్రీట్మెంట్ రీసెంట్గానే చాలా సక్సెస్ఫుల్ అవుతుందని విన్నాను నేను. సక్సెస్ రేట్ ఎగ్జాక్ట్గా చాలా ఎక్కువ రేషియోలో ఉంది. యాజ్ ఆఫ్ నో 80% అంత నడుస్తుంది, 70 to 80% మధ్యలో ఉంది. సో బేసిక్లీ 75% వేసుకోండి. బట్ ఇన్ ఫ్యూచర్లో ఎవరికైనా కావాలంటే ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఈ విషయం డెవలప్ అవుతాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ముందుగానే ప్రికాషన్స్గా ఉండి దాన్ని ప్రిజర్వ్ చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా నాకైతే అర్థం కావట్లేదు, ఎందుకంటే కార్డును చూసారా, నా బర్త్ అప్పుడైతే ఎప్పుడు వాళ్ళు ఇది పెట్టలేదు అసలు, అంటే ఆ సిస్టమే లేదు. రీసెంట్గానే సిస్టమ్ రావడం అనేది జరిగింది. బట్ ఏంటంటే ఫ్యూచర్లో మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము కదా, సో బెటర్ ముందు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఆ కార్డ్ అనేది అలా ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి అవేర్నెస్ స్టార్ట్ చేశారు. ఇన్ ఫ్యూచర్లో ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని నుంచి హెల్ప్ అవుతుంది.
సో ఆ బేబీ కార్డ్ని ప్రిజర్వ్ చేయడానికి కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అంటే కమ్యూనిటీ బేస్డ్ ఉంటుంది అండ్ ప్రైవేట్ బేస్డ్ ఉంటుంది. కమ్యూనిటీ బేస్డ్ అంటే పబ్లిక్ అంటే ఆ కార్డ్లో ఉన్న బ్లడ్ని కావాలంటే ప్రతి వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మా బేబీ ఉంది, వేరే వాళ్ళ బేబీ ఉంటుంది, మా లాంటి చాలామంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ బేబీ కార్డ్ని వాళ్ళు ప్రిజర్వ్ చేస్తారు. పబ్లిక్ డొమైన్లో ఏమవుతుందంటే వేరే వాళ్ళది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ మనకి ప్రైవేట్ది ఉంటే దాంట్లో బెనిఫిట్ ఏంటంటే మన బేబీది మాకే కావాలంటే మనం అడగవచ్చు. అంటే 20 years తర్వాత కూడా కావాలంటే మన బేబీ కార్డ్ది మనం అడగవచ్చు బ్లడ్. సో అలాంటప్పుడు ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ కంపెనీ అనేది ప్రైవేట్ కంపెనీ, అందుకనే వీళ్ళు ఏమంటున్నారంటే మీరు కావాలంటే ప్రైవేట్గా మీరు బేబీ కార్డ్ని మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ దానికి ఛార్జెస్ ఉన్నాయి. నేను ఇంకా కంపేర్ చేయాలి, చూడాలి, గూగుల్ చేయాలి, రీసెర్చ్ చేయాలి దీని గురించి ఇంకా డెప్త్గా. డౌట్స్ అయితే ప్రస్తుతం నాకు పెద్దగా ఏం రాలేదు. బట్ ఫస్ట్ టైం నేను వినడం ఇదంతా. అండ్ మోర్ ఓవర్ మేము ఫస్ట్ టైం పేరెంటింగ్ మాకు అవ్వడం, ఇప్పుడు మా ఫస్ట్ చైల్డ్ కాబట్టి మాకు ఇవన్నీ ఇంకా తెలుసుకోవాలని చాలా విషయాలు ఉన్నాయి. సో లెట్స్ సీ ఎలా అవుతుందో. అండ్ అది మొత్తం నాతో నిన్న జరిగింది. సో గైస్ అయితే ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడ కొడతాను. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.